కామారెడ్డిలోని పరిస్థితిని నిన్నటి నుంచి కూడా మా కరెస్పాండెంట్ విష్ణు రమణ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉన్నారు. ఇవాళ కూడా సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ముందుగా రమణ దగ్గరికి వెళ్దాం. రమణ, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? సో వర్షం తెరిపించినట్టుగా చూస్తున్నాం కామారెడ్డిలో. పరిస్థితులు ఈరోజు చక్కబడే అవకాశం ఉందా? నిన్న వర్షం కారణంగా అధికారులు ఏరియల్ సర్వే కూడా చేపట్టిన సిచ్యువేషన్ మనం చూసాం. ఈరోజు ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ప్రస్తుతం మనం కామారెడ్డి శివార్లలో లింగాయపల్లి గ్రామ పరిధిలో ఉన్నాం. లింగాయపల్లి గ్రామ పరిధిలో మనం ఒకసారి చూడవచ్చు, ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. అధికారిక లెక్కల ప్రకారమే నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. 5,30,000 ఎకరాల్లో మొత్తంగా పంటలు వేస్తే దాదాపు 1,00,000 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్టుగా ప్రాథమిక అంచనా అందుతుంది. ముఖ్యంగా చూస్తే 23 మండలాల్లో 380 గ్రామాల్లో 64,000 దాదాపు 64,193 మంది రైతులు ఇప్పటికే నష్టపోయినట్టుగా ఒక అధికారిక ప్రాథమిక అంచనా మనకు అందుతుంది. అంటే మొత్తంగా దీని పంట నష్టంతో పాటుగా ఆర్థికంగా ఆస్తి నష్టము ఇవన్నీ కూడా ఎంత జరిగాయని తెలుసుకోవడానికి ఇంకొక 3-4 రోజులు పడుతుందని చెప్పేసి మంత్రి సీతక్క వెల్లడించిన పరిస్థితి. నిన్న వాళ్ళు సమీక్షించిన దృశ్యాలు, అదేవిధంగా వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా విన్నాం. ఈ నేపథ్యంలో నేను మీకు ఒక్కసారి ఇక్కడ లింగాయపల్లి వద్ద చూపిస్తాను. లింగాయపల్లి వద్ద ఒకసారి మొండివాగు ఎంత బీభత్సం సృష్టించిందో నేను మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మొండివాగుతోని ఇది మనం ఈ చిన్నమల్లారెడ్డి నుంచి ఇటు మెదక్ వెళ్ళే రోడ్డు, ఇదంతా కూడా రాజంపేట గ్రామం తర్వాత ఇటు మెదక్ వెళ్ళే రోడ్డు మొత్తం కూడా చిన్న భిన్నం అయిపోయింది. అయితే ఈ మొండివాగు మిగిల్చిన బీభత్సంతో మొత్తంగా రైతాంగం కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున దెబ్బతిన్నారు. చాలా వరి పంటతో పాటుగా ఇక్కడ మిరప పంటలు ఇవన్నీ కూడా నష్టపోయినారు. మొత్తంగా ఒకసారి మన రైతులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది అసలు పంట నష్టం? దాదాపుగా 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వరద భారీగా వరద రావడం వల్ల దాదాపుగా లింగేపల్లి గ్రామంలో 500-600 ఎకరాలకు పంట నష్టం జరిగింది. మొత్తం వరి పంట మా గ్రామానికి అత్యధికంగా వరి పంట సాగు చేయడం జరుగుతుంది. వరి పంట దాదాపుగా మొత్తం 600-500 ఎకరాలు నీట మునగడం జరిగింది. తీవ్రంగా రాజంపేట గ్రామంలో ఒకరిద్దరు మరణించడం జరిగింది. మా ఊర్లో ప్రతి ఇంటికి నీళ్లు రావడం, అలాగే పంట పొలాలు మాత్రం విపరీతంగా నష్టం జరిగింది. దయచేసి ప్రభుత్వ అధికారులు తక్షణ సహాయం కింద మాకు ఎంతో కొంత సహాయం చేయాలని కోరుకుంటున్నాము. ఇది ముఖ్యంగా ఇక్కడ రైతులైతే మనం చెప్తున్నాం విషయాన్ని మనం గమనించాము. నష్టపరిహారము ప్రాథమికంగా కూడా కొంత తమను ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు కొంత విజ్ఞప్తి చేస్తున్నారు ప్రభుత్వానికి. మొత్తంగా అంటే వ్యవసాయ ఆధారిత పల్లెలు ఇవన్నీ కూడా. అయితే ఈ వ్యవసాయ ఆధారిత పల్లెల్లో మొత్తంగా ఈ వాన అనేది ఒక బీభత్సం సృష్టించింది. గతంలో ఎప్పుడు కనీవిని ఎరుగని వర్షంతో మొత్తంగా మేఘాలు చిల్లుపడి కింద పడే అన్నట్టుగా వర్షం కురిసింది. దీంతో కామారెడ్డి అంతా కూడా ఇప్పటికీ కూడా ఆందోళన మనకు కనిపిస్తుంది. ఈ రోడ్డు ఈ విధంగా కట్ అయిపోయిన తర్వాత అదే పరిస్థితుల్లో కూడా చాలామంది వాహనాలు వెళ్ళి రావడం కూడా కొంత ప్రమాదకరంగా కూడా మనకు కనిపిస్తుంది. మొత్తంగా ఇలాంటి చోట్ల కొంత సెక్యూరిటీ కూడా ఇప్పుడు అధికారులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కనిపిస్తుంది. ముఖ్యంగా అంటే కామారెడ్డి బీభత్సం అంటే వరద వెలిసింది, మొత్తంగా మనకు వాన వెలిసింది, కానీ ఈ బురద మాత్రం ఇంకా వీళ్ళను ఇబ్బంది పెడుతూనే ఉంది. కాలనీలు జలమయమయ్యాయి. మొత్తంగా మనం శివారు ప్రాంతాల్లో ఒక పల్లెలు ఉన్నాయి, మొత్తం పల్లెల్లో ఉన్నాం. తర్వాత ఎక్కడికెక్కడ రోడ్లన్నీ కూడా కోత పడ్డాయి, మొత్తంగా రాకపోకలు స్తంభించాయి. గ్రామాల మధ్యలో కూడా మొత్తంగా ఎక్కడికెక్కడ వాళ్ళంతా కూడా ఏం చేయాలో పాల్పోని పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. హరి, రైట్ రమణ, ఒకసారి మా కరెస్పాండెంట్ విష్ణు దగ్గర కూడా వెళ్దాం. విష్ణు, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? సో గ్రామాలు అంటే రహదారులు మాత్రమే కాదు, ఇంటర్నల్ రోడ్స్ కూడా పూర్తిగా దెబ్బతిన్న క్రమంలో ఊళ్ళకి మధ్య సంబంధాలు తెగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడే లింగాపల్లి నుంచి రమణ మనకు అప్డేట్ ఇచ్చారు. మీరు ఎక్కడున్నారు? ఈరోజు సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ఇన్పుట్ చెప్పండి. హరి, ఏదైతే వరద సృష్టించిన బీభత్సం నుండి ఇంకా ఎవరు కామారెడ్డి వాసులు కోలుకున్నారని చెప్పట్లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో జనాలందరూ కూడా ఎప్పుడు మేఘం ఉరుముతుందా అన్న భయంతో మాత్రం ఇక్కడ కామారెడ్డి వాసులు అందరూ ఉండొచ్చు. మనం ప్రస్తుతం కామారెడ్డిలో అతి ఎక్కువ డ్యామేజ్ అయిన ఉద్యోగులు మాత్రమే ఇక్కడ నివసించే జీఆర్కే కాలనీలో ఉన్నాం. మనము జీఆర్కే కాలనీలో ఉన్న దారుణమైన పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ జీఆర్కే కాలనీలోనే ఏదైతే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న దాని ప్రకారము సుమారు 47 సెంటీమీటర్ల వర్షము జీఆర్కే కాలనీలో కురిసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ ప్రభావంతో పూర్తిగా ఇండ్లన్నీ కూడా అతలాకుతలం అయిపోయాయి. రూపాయి కూడబెట్టుకొని బ్యాంక్ లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్న మాకు దారుణమైన పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. వరద బీభత్సంతో గత 3 రోజులుగా
తిండి లేకుండా అక్కడ సహాయక చర్యలు ఏర్పాటు చేస్తున్న రెస్క్యూ హోమ్లకు పోలేక బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నామని చెప్పొచ్చు. ప్రతి ఇంటికి సంబంధించిన ఇదే పరిస్థితి కనబడతా ఉంది. భారీగా వచ్చిన బురద, ఈ బురదను క్లీన్ చేసుకోవడం కోసం గత 4 రోజులుగా కరెంటు లేని వైనం. కరెంటు లేకపోవడంతో వాళ్ళు కనీసం ఇంటి క్లీనింగ్ కోసం కూడా చేసుకోలేకుండా ఇంత పెద్ద ఇండ్లను భారీ ఇండ్లతో కోట్లాది రూపాయలతో నిర్మించుకున్న కొన్ని భవనాలు, చిన్న చిన్న ఉద్యోగులు చేసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితమే పూర్తిగా అతలాకుతలమైంది తప్పని ఘోరంగా కన్నీరు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ వర్షము మమ్మల్ని ఇళ్లను ఇంత నష్టం చేసే బదులు మా ప్రాణాలు తీసుకున్నా బాగుండు అని చెప్పని ఇంత కాసేపటి క్రితమే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసే ఓ మహిళ బోర్న పిలిపించిన పరిస్థితి కనబడింది. ఇక్కడ మనం చూస్తున్న ఇల్లు చూడవచ్చు. ఒక చిరుద్యోగి తను ఇల్లు కట్టుకున్నాడు, పూర్తిగా 2 వైపులా కూడా కూలిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఫస్ట్ ఫ్లోర్లో కూడా నీళ్లు ఉన్నాయి. అయితే అందులోకి వాళ్ళ ఇంటి వాళ్ళు వెళ్ళొద్దండి దయచేసి, ఎందుకంటే ఈ పరిస్థితిలో ఉందో అంటే బ్యాంకు వాళ్ళు మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టి ముందు పేమెంట్ చేసేయమంటారన్న దాని మీద చాలామంది ఉద్యోగులు రావడం కోసం ఒప్పుకోవట్లేదు. ప్రస్తుతం ఈ ఖాళీలో 63 మంది ఇల్లు కట్టుకున్నారు. 63 మందికి సంబంధించింది ప్రతి ఒక్కరిది ఒక్కొక్క గాథ. ఇక్కడ చూడొచ్చు మనం ఒక ఫిష్ అక్వేరియం, కార్ స్టాస్లీగా పెట్టుకున్న అక్వేరియం వరద దాటికి కొట్టుకొని బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్న ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, దయచేసి అధికారులు వస్తూ ఉన్నారు, మంత్రులు వస్తూ ఉన్నారు, కానీ మాకు ముందు కనీసం కరెంట్ ఇవ్వండి, లేదు అని అంటే ఒక ట్యాంకర్ నీళ్ళు ఇవ్వండి, ఇల్లుని శుభ్రం చేసుకుంటాము. ఎందుకనంటే 3 రోజులుగా తీవ్రమైన దుర్గంధం వస్తూ ఉంది. పూర్తిగా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా పోయినాయి. ఆ రోజు వినాయక చవితి సందర్భంగా ఇంట్లో వినాయకునికి పూజలు అందిద్దామని చెప్పని అనుకున్నాం. ఇక్కడ చూడొచ్చు మనం కాలనీ గణేష్ను కూడా అందరూ చందాలు పోగు చేసుకొని కాలనీ గణేష్ను ఏర్పాటు చేసుకుందామని చెప్పని ఏర్పాటు చేసిన షెడ్ కూడా కూలిపోయింది. అంటే నీళ్లలో మునగాల్సిన గణేశుడు వర్షభావానికి మునిగిపోయి ఇక్కడ బయట కనబడ్డ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇది ఏ ఒక్క ఇంటి కాదు, ఇక్కడ కాలనీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తాళాలు వేసి వెళ్ళిపోయారు. మున్సిపల్ అధికారులు వస్తూ ఉన్నారు. ఇది క్లీన్ చేయడం కోసము ఏం చేయాలని చెప్పి మనం కాసేపటి క్రితం మున్సిపల్ కమిషనర్ అడిగితే, సార్ ఇది మా మున్సిపల్ సిబ్బందితో అయ్యే పని కాదు, ఎందుకంటే ఇది ప్రతి ఇంటిలో ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా ఈ బురద వచ్చి చేరింది కాబట్టి దీనికి ఏదైనా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకొని ఇక్కడ అధికారులు చెప్తున్న ప్రకారం ఒక్క ఇల్లును మనము శుభ్రం చేయాలంటే కనీసము 3 రోజుల నుంచి 4 రోజులు పట్టే అవకాశం ఉంటుంది. ప్రతి ఇంటికి 5 నుండి 6 ట్యాంకర్ల నీళ్లు అయితే తప్ప మనం ఇల్లు క్లీన్ చేసుకోలేమని చెప్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు అడుగుతుంది ఒకటే, మాకు సహాయక చర్యలు తర్వాత ఏం చేసినా పర్లేదు, కానీ ముందు మాకు నీళ్ళు ఇవ్వండి, ఒక ట్యాంకర్ నీళ్ళు ఇస్తే మేము ఇల్లును శుభ్రం చేసుకుంటాము, లేకపోతే ఆ దుర్గంధంలో మేము బతకలేకపోతున్నామని చెప్పని అంటున్న పరిస్థితి కనబడతా ఉంది. హరి రైట్ విష్ణు.